హే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 10 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. తారక్ని షూట్ చేసిన వ్యక్తిని పట్టుకున్న తర్వాత అతన్ని గోడాంలో బంధించి కాపలా కోసం తన బాడీగార్డ్ రాబర్ట్ని అక్కడే ఉంచాడు. కానీ ఆ సుపారీ వెనుక ఉన్న అసలు సూత్రధారి రాబర్ట్ పైన దాడి చేసి షూటర్ని అక్కడి నుంచి తప్పించుకొని మరో చోట దాక్కోమని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తన ప్రేయసతో గడిపి అక్కడే నిద్రపోయాడు. ఇక ఇటువైపు రాబర్ట్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నవీన్ దేశాయ్ గారితో మాట్లాడిన తర్వాత తారక్ ఇంటికి బయలుదేరాడు. హాయ్ డాడ్ అంటూ కార్లో నుంచి దిగగానే చంద్రప్రసాద్ యాదవ్ గారికి చెయ్యి ఊపాడు. రే, ఎక్కడికి వెళ్ళావు అని చంద్రప్రసాద్ అడిగాడు. ఆఫీస్ పని ఉంది, అందుకే వెళ్ళాను. భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా అని తారక్ అడిగాడు. ఇంకా భోజనం చేయలేదు, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నామని చంద్రప్రసాద్ అన్నాడు. ఆయన వైపు ఒకసారి గట్టిగా చూసిన తారక్ ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాడు. కొడుకు ప్రవర్తన చూసి చంద్రప్రసాద్ యాదవ్ గారు నవ్వుకున్నారు. అంతలోనే స్నేహితుడు ఫోన్ రావడంతో మాట్లాడి తర్వాత ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు. టీవీలో వస్తున్న ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. హలో చేతన్, ఆ కంపెనీ ఫైల్స్ అన్నీ తీసుకొని రేపు ఇంటికి రండి. ఓకే, ప్రస్తుతం నాకు మెయిల్ చేయండి అంటూ ఫోన్లో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూనే ఫ్రెష్ అయ్యి టీషర్ట్ వేసుకుంటున్నాడు తారక్. బాల్కనీలో కూర్చొనున్న సాక్షికి గదిలో ఎవరో మాట్లాడుతూ ఉన్న శబ్దం వినిపించడంతో లోపలికి వచ్చింది. ఆ అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది అతని పరిస్థితి చూసి. హే 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 మెంటల్, రూమ్లోకి రావాలంటే తలుపు తట్టి రావాలని తెలియదా అంటూ ఆమెను తిట్టుకుంటూ ప్యాంట్ వేసుకుంటూ ఉన్నాడు. ఫోన్లోనే మాట్లాడుకుంటూ టీషర్ట్ వేసుకుంటున్న అతను ఇంకా ప్యాంట్ మాత్రం వేసుకోలేదు. అప్పుడే సాక్షి గదిలోకి వచ్చేసింది. అది నేను చూసుకోలేదు అంటూ కళ్ళని మూసుకొని తడబడుతూ చెప్పింది. ఏం చూడ్డానికి వచ్చావు? నేను అప్పటికే అంతా కప్పేసుకొని ఉన్నాను. ఇప్పుడు ఏమీ చూడలేదని అమాయకంగా నటిస్తున్నావా అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. కళ్ళు తెరువు అన్నాడు. సాక్షి మెల్లగా కళ్ళు తెరవగానే ఆమె పెదాలను తన 2 వేళ్లతో పట్టుకుని తన వైపు దగ్గరగా లాక్కున్నాడు. హే సాక్షి డార్లింగ్, డోంట్ మెస్ విత్ మీ. నా గురించి నీకు బాగా తెలుసు కదా. నీ వంటి మీద ఉన్న చీర కూడా ఉండకుండా చేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. అతన్ని బలంగా తోసేసి తన పెదాలను చేత్తో కప్పుకుంది సాక్షి. అతడు 2 వేళ్లతో గట్టిగా పట్టుకోవడంతో ఆమె పెదాలకు నొప్పిగా ఉంది. మనసులో కోపం ఉప్పొంగిన అతని వైపు కోపంగా చూసింది. వెనక్కి వెళ్ళిన తారక్ మరుక్షణమే ఆమెను తన వైపు బలంగా లాగి మంచం పైన పడేశాడు. అమ్మా అంటూ భయంతో కేక వేసి కళ్ళు మూసుకుంది సాక్షి. వ్యంగ్యంగా నవ్విన తారక్ ఆమె నడుము దగ్గర చీరను కొద్దిగా పక్కకు జరిపాడు. సాక్షి కళ్ళు తెరిచి అతను ఏం చేయబోతున్నాడో గ్రహించి లేవడానికి ప్రయత్నించింది. కానీ అతడు తన కుడి చేత్తో ఆమెని గట్టిగా అదుపులోకి తీసుకుని ఆమె 2 చేతులను తలపై బిగించి పట్టుకున్నాడు. తర్వాత ఆమె నడుము పైన ముద్దు పెట్టాడు. ఆమె తప్పించుకోవడానికి తల్లడిల్లుతూ ఉంటే అతడు మోహంగా నవ్వాడు. కొద్దిగా పైకి వాలి ఆమె వీపు వెనక్కి చేయి తీసుకెళ్లి హుక్స్ విప్పగానే ఇంతవరకు పెనుగులాడుతూ ఉన్న సాక్షి ఒక్కసారిగా నిశ్చలంగా మారిపోయింది. ఆమె కళ్ళ నుండి ఆగకుండా కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. ఆమె ఆ స్పందన చూసి తారక్కి కోపం వచ్చింది. వెంటనే ఆమె చేతుల్ని వదిలేసి ఆమె పై నుండి పైకి లేచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేగంగా గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. శృతి మించుతోందిదా ఒక పాన్పుపై పవలిద్దా కసి కసి పందాలిన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం. అతడు వెళ్ళిపోయిన దారినే చూస్తూ కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకొని చీర సరిచేసుకొని గది నుండి బయటకొచ్చింది సాక్షి. సాక్షి, అతనికి నేరుగా బిర్యానీ వడ్డించకు. జయమ్మ సంగటి చేసింది కదా, ముందు అది పెట్టు. అది తనకి చాలా ఇష్టం. సంగటితో పాటు చికెన్ గ్రేవీ, సాంబార్ కూడా పెట్టు. బిర్యానీ తింటూనే అవి కూడా తినడం అతనికి బాగా ఇష్టం అని చంద్రప్రసాద్ యాదవ్ చెప్పాడు. అప్పటికే భాగ్యలక్ష్మి భోజనం ముగించారు. కౌసల్య మాత్రం లేడీస్ క్లబ్ మీటింగ్కి వెళ్ళి 11 దాటినా ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రి కొడుకులు ఇద్దరే ఉన్నారు. రా సాక్షి, నువ్వు కూడా మాతో కలిసి తిను అని చంద్రప్రసాద్ యాదవ్ గారు పిలిచాడు.
వద్దు మావయ్య, అత్తయ్య వచ్చాక ఆమెతో కలిసి తింటాను అని సాక్షి వినయంగా చెప్పింది. అయ్యో, నీ అత్త అయితే అర్ధరాత్రికి వస్తుంది, రా కూర్చో అని ఆయన నవ్వుతూ అన్నాడు. హే అత్తయ్య కోడలా, డాడ్ చెప్పినట్టు నోరు మూసుకొనొచ్చి కూర్చో. డ్రామాలు చెయ్యొద్దు, లేదంటే అత్తయ్య కొడుకు నిన్ను తోడు మీద కూర్చోపెట్టుకుని తినిపిస్తాడు అని ఆమెకు మాత్రమే వినిపించేలాగా మెల్లగా అన్నాడు. అతని మాటలకి భయపడి సాక్షి ఏమీ మాట్లాడకుండా వచ్చి కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టింది. తాను భోజనం చేస్తూనే ఆమె ఎలా తింటుందో గమనిస్తూ ఉన్నాడు. ఇంత సన్నగా ఎందుకున్నావో ఇప్పుడు అర్థమైంది అని మెల్లగా అనుకుంటూ హాట్ బాక్స్లో ఉన్న బిర్యానీ ఇంకొంచెం ఆమె ప్లేట్లో వడ్డించాడు. అయ్యో చాలు సార్, వద్దు అని భయంతో కళ్ళు పెద్దవి చేసి చెప్పింది. నోరు మూసుకొని తిను, లేదంటే నీకు ఇంట్లో ఫుడ్ పెట్టట్లేదేమో అనుకుంటారు అని గట్టిగా అన్నాడు. కోడిపిల్ల తిన్నట్టుగా కొద్ది కొద్దిగా తింటున్న సాక్షిని చూసి తిను అని మరోసారి మందలించాడు. భోజనం ముగించిన చంద్రప్రసాద్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ గుడ్ నైట్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తారక్ వడ్డించిందంతా తినడానికి సాక్షి చాలా కష్టపడుతుంది. ఆమెను గమనిస్తూ తన భోజనం కూడా ముగించాడు. చివరికి ఆమె ఇబ్బంది పడుతున్నట్టు చూసి ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని మిగిలిన భోజనాన్ని తనే తినేశాడు. ఏమైంది, తినేశాను కదా, ఇప్పుడు త్వరగా ఇవన్నీ సర్దిరా అని చెప్పి చేతులు కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దారిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిన సాక్షి భుజం పైన ఎవరో మెల్లగా చేయి వేశారు. తిరిగి చూసేసరికి భాగ్యలక్ష్మి నిలబడి ఉన్నారు. అమ్మమ్మ, మీరింకా నిద్రపోలేదా? లేదు బంగారం, పడుకున్నాను కానీ ఎందుకో నిద్ర రాలేదు. హాల్లో లైట్స్ వెలుగుతూ ఉండడం చూసి బయటకొచ్చాను అన్నారు. నువ్వు రూమ్కి వెళ్ళమ్మా, జయం ఇవన్నీ సర్దేస్తుందిలే. తారక్ ఎప్పుడు భోజనం వృధా చెయ్యడు. ఆ అలవాటు అతనికి తన తాతయ్య దగ్గర నుంచే వచ్చింది అని భాగ్యలక్ష్మి అమ్మగారు నవ్వుతూ చెప్పారు. అంతలోనే కౌసల్య ఇంటికొచ్చింది. ఏమైంది, నీ కిట్టి పార్టీ అయిపోయిందా కౌసల్య అని భాగ్యలక్ష్మి అడిగారు. అవునత్తయ్య అంటూ కౌశల్య తలదించుకొని నిలబడింది. సాక్షి, నువ్వు నీ గదికి వెళ్ళు అన్నారు. సాక్షి వెళ్ళిపోయిన తర్వాత భాగ్యలక్ష్మి కోడల వైపు చూసి, కౌసల్య, ఇప్పుడు నీకు కోడలు కూడా వచ్చింది. ఆమె ముందు ఎవరితోనూ చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకు. చాలా ఆలస్యమైంది, వెళ్ళి భోజనం చేసి పడుకో అన్నారు. సరే అత్తయ్య, చేస్తాను అని చెప్పి కౌసల్య కూడా తన గదికి వెళ్ళిపోయింది. ఏంటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటున్నారు అని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది సాక్షి. గదిలో తారక్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. బయటకు వచ్చి నైట్ డ్రెస్ తీసుకుని మార్చుకోవడానికి సిద్ధమవుతూ ఉండగా ఒక్కసారిగా బాల్కనీ డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించింది. భయంతో అప్పుడే విప్పిన చీర కొంగుని వెంటనే ఒంటి నిండా కప్పుకుంది. హాయ్ సాక్షి డార్లింగ్, ఏంటి ఈ పరిస్థితి? చూసావా, దీన్నే కర్మ అంటారు. అప్పుడు నేను, ఇప్పుడు నువ్వు అంటూ వెటకారంగా నవ్వాడు తారక్. అతని ఒంటిపై ప్యాంటు మాత్రమే ఉంది. చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని తాగుతూ ఆమె వైపు నడిచాడు. అతడు దగ్గరవుతూ ఉండగానే సాక్షి పరిగెత్తుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది. అక్కడే డ్రెస్సింగ్ రూమ్లోనే డ్రెస్ మార్చుకుని మెల్లగా బయటకు తొంగి చూసింది. అప్పటికే తారక్ మంచం పైన బోర్ల పడుకొని గాఢ నిద్రలోకి జారిపోయాడు. మెల్లగా పెదాలపైన చిన్న చిరునవ్వు మెరుస్తూ, ఈ ధనవంతులకి బట్టలు వేసుకోవడమే చాలా కష్టం అనుకుంటా అని మనసులోనే అనుకుని నవ్వుకుంది. నెమ్మదిగా అతని నుదుటిపైన ఒక ముద్దు పెట్టి వెళ్ళి సోఫాలో పడుకుంది. కొద్దిసేపటి తర్వాత తన పెదాలని తాకుకొని అయోమయంగా తారక్ వైపు చూసింది. నేనెందుకు ఆయనకి ముద్దు పెట్టాను అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. ప్రమోద్, అమ్మని జాగ్రత్తగా తీసుకెళ్ళు, నేనే వచ్చేవాణ్ణి, కానీ తారక్ పరిస్థితి నీకు తెలుసు కదా, నువ్వే ప్రేమను అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి అని చంద్రప్రసాద్ యాదవ్ గారు అన్నారు. అయ్యో చిన్నాన్న, అదంతా నా బాధ్యత, మీరేమీ ఆలోచించకండి అని ప్రమోద్ చెప్పి భాగ్యలక్ష్మి అమ్మగారి లగేజ్ అంతా కారులో పెట్టాడు. చంద్రప్రసాద్ యాదవ్ గారి స్వగ్రామం బెంగళూరు. అయితే వారి తాత ముత్తాతల ఊరు మాత్రం హసిన్ జిల్లాలోని కృష్ణానగరి కల్పనిక గ్రామం. భాగ్యలక్ష్మి అమ్మగారు సాక్షితో కలిసి నిలబడి ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. సాక్షి, ఇక నుంచి ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉన్న మనుషులందరినీ నువ్వే చూసుకోవాలి. కౌసల్య పైన నాకు నమ్మకం లేదు అని కాదు, కానీ ఆమె ఈ మోడ్రన్ జీవితానికి బాగా అలవాటు పడిపోయింది. మా యాదవ్ కుటుంబం మాత్రం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. అమ్మమ్మ, మీరు కూడా ఇక్కడే మా దగ్గరే ఉండొచ్చు కదా అని సాక్షి అడిగింది. లేదు బంగారం, మధ్య మధ్యలో వస్తూనే ఉంటాను, కానీ నాకు నా భర్తతో కలిసి జీవించిన ఆ ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటుంది. అదే యాదవ్ వంశానికి చెందిన పాత బంగ్లా. ఒకసారి తారక్తో కలిసి కృష్ణానగర్కి రా. సరే అమ్మమ్మ అంటూ సాక్షి తల ఊపింది. అమ్మమ్మ, అక్కడ మీతో పాటు ఇంకెవరుంటారు అని సాక్షి అడిగింది. చూడు, ఇతనే నా మనవడు, తారక్ తాతయ్య తమ్ముడి మనవడు. వాళ్ళంతా ఒక ప్రమాదంలో చనిపోయారు. ఇతను తారక్ కంటే 5 ఏళ్ల పెద్దవాడు. చంద్ర ఇతన్ని నేను చదివిస్తాను, రా, నువ్వు కూడా నా కొడుకువే అని చెప్పినా ఇక్కడికి రాకుండా నాతోనే కృష్ణానగర్లోనే ఉండిపోయాడు. డిగ్రీ పూర్తయ్యాక మా రైస్ మిల్లు, తోటలు, పొలాలు అన్నిటినీ ఇప్పుడు ఇతనే చూసుకుంటూ ఉన్నాడు.
ఇతని భార్య పేరు ప్రేమ. ఇప్పుడే బిడ్డకు జన్మనిచ్చి 2 నెలలే అయ్యింది. అందుకే మీ పెళ్ళికి రాలేకపోయారు. నువ్వు వచ్చే నెల కృష్ణానగర్కి వస్తావు కదా, అప్పుడు వాళ్ళందరినీ చూపిస్తాను, సరేనా? సరే అమ్మమ్మ అంటూ సాక్షి తలూపింది. తారక్, నీ భార్యను బాగా చూసుకో. అమ్మమ్మ, అదే మాట ఎన్నిసార్లు చెప్తూ ఉంటావు? నిన్నటి నుండి అదే చెప్పి చెప్పి బోర్ కొట్టిస్తున్నావు. నేను నిన్ను ఎత్తుకొని కారులో దింపుతాను చూడు అని తారక్ అన్నాడు. భాగ్యలక్ష్మి నవ్వుతూ అతని చెంపగిల్లారు. అమ్మా, రిసెప్షన్ అయ్యాక వెళ్ళొచ్చు కదా అని చంద్రప్రసాద్ అన్నాడు. భాగ్యలక్ష్మి చిరునవ్వు నవ్వుతూ, వద్దు చంద్ర, మీ రిసెప్షన్ మీరు చూసుకోండి, పిల్లలు సంతోషంగా ఉంటే అంతే చాలు నాకు. సాక్షి మీద మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టు. పాపం ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. వచ్చే నెల ఆమెను కృష్ణానగర్కి పంపించు అన్నారు. సరే అమ్మా అని చంద్రప్రసాద్ తలూపాడు. అత్తయ్య, మా దగ్గరే ఉండిపోండి అని కౌశల్య అడిగింది. భాగ్యలక్ష్మి నవ్వుతూ తలూపి ఆమె తలను ఆప్యాయంగా నిమిరారు. ఎంతైనా తన ముద్దుల కోడలు కదా. అందరికీ వీడ్కోలు చెప్పి భాగ్యలక్ష్మి అమ్మగారు అక్కడి నుండి బయలుదేరారు. భాగ్యలక్ష్మి అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఏదో వెలితిగా అనిపించడం మొదలైంది సాక్షికి. అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. చేయడానికి ఏ పని లేకపోవడంతో సాక్షి కూడా తన గదిలోకి వెళ్ళింది. తారక్ మాత్రం ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇన్ని రోజులుగా కంపెనీలో జరిగిన విషయాలన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు. సాక్షి లోపలికి రావడం గమనించి రా అని పిలిచాడు. ల్యాప్టాప్ మోసి ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. అతని మాట అర్థం కాక సాక్షి అయోమయంగా అతని వైపు చూసింది. చూడు సాక్షి, ఇక నుండి నువ్వు కూడా నా కంపెనీలోనే పనిచేస్తావు. అది కూడా నా పర్సనల్ అసిస్టెంట్, పిఏగానే ఉంటావు, ఓకేనా అని అడిగాడు. ఇంట్లో ఖాళీగా కూర్చొని చేయడానికి ఏమీ లేకపోవడంతో సాక్షి మెల్లగా తలూపింది. సరే అయితే ఈ రోజు నుంచి నీ పనులన్నీ మొదలుపెట్టు. కొద్దిసేపట్లో చేతన్ వస్తాడు. అతనెవరో తెలుసు కదా. ఇప్పటి వరకు నా పర్సనల్ అసిస్టెంట్, ఇక నుండి అతనితో పాటు నువ్వు కూడా నా పర్సనల్ అసిస్టెంట్ అని తారక్ స్పష్టంగా చెప్పాడు. అతని మాటల అర్థం పూర్తిగా అర్థం కాక మెల్లగా తలూపి లేచి వెళ్ళబోతూ ఉండగా తారక్ ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. సో మిస్ సాక్షి, ఇక నుంచి నీ పిఏ పనులు మొదలుపెట్టు అన్నాడు. సాక్షి ఉలిక్కిపడి అతని వైపు చూసింది. తారక్ తన కళ్ళతో ల్యాప్టాప్ వైపు చూపించాడు. వదలండి సార్, నేను పనిచేస్తాను అని అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా అతని పట్టులో నుండి బయటపడలేక నిస్సహాయంగా అతని ముఖం వైపు చూసింది. చూడు సాక్షి డార్లింగ్, ప్రస్తుతం నువ్వు నా భార్యవి కూడా, నా పిఏ కూడా, కాబట్టి ఈ రొమాన్స్తో పాటు పని కూడా చెయ్యాలి అని చిలిపిగా అన్నాడు. ఇది ఎన్ని రోజులు సార్? వదలండి, సమంత అక్క వచ్చే వరకే కదా, తర్వాత పిఏగానే పనిచేస్తాను, కానీ మీ భార్యగా మాత్రం ఎప్పటికీ ఉండను. ఆ అర్హత నాకు లేదు కదా అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది. ఆ మాట వినగానే తారక్ ముఖం గంభీరంగా మారింది. ఈ మాట నీకెవరు చెప్పారు? అంత తేలిగ్గా ఈ తారక్ కోట నుండి నువ్వు బయటపడలేవు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నన్ను వదిలి పారిపోతానని ఆలోచించినా నిన్ను వెతికి పట్టుకొని వచ్చి నీకు నరకం చూపిస్తాను, అది మాత్రం మర్చిపోకు అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని హెచ్చరించాడు. అతని ఎర్రబడిన కళ్ళు చెప్పిన తీరు చూసి సాక్షి భయంతో వణికిపోయింది. అంతలోనే తారక్ ఫోన్ మోగింది. కాల్ మాట్లాడి చేతన్ లోపలికి రా అని చెప్పాడు. కొద్దిసేపటికి వెళ్ళు, చేతన్ వచ్చాడు, అతనిచ్చే ఫైల్స్ అన్నీ తీసుకో, అర్థమైందా అని గట్టిగా అడిగాడు. సరే అని సాక్షి మెల్లగా తలూపి అక్కడి నుండి బయటకు వెళ్ళింది. సీత అని మనసులోని మెల్లగా గొనుక్కుంటూ ఆమె వెనకాల నడిచాడు తారక్. సాక్షిని చూసిన చేతన్ చిరునవ్వుతో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ చేతన్ సార్, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అని సాక్షి నవ్వుతూ అతని చేతిలోని ఫైల్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే స్టెప్స్ దిగుతూ వచ్చిన తారక్ని చూసి చేతన్ వెంటనే లేచి నిలబడ్డాడు. కూర్చో చేతన్, ఫైల్స్ ఎక్కడా అని తారక్ అడిగాడు. మేడంకి ఇచ్చాను సార్ అని చేతన్ చెప్పాడు. ఎక్కడుంది అని చుట్టూ చూస్తూ అడిగిన తారక్ సాక్షి అని గట్టిగా పిలిచాడు. అతను పిలిచిన తీరు చూసి సాక్షి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతని ఎదురుగా నిలబడింది. ఫైల్స్ ఎక్కడా అని అడిగాడు. టేబుల్ మీద ఉన్న ఫైల్స్ తీసి అతని చేతిలో పెట్టింది. ఆ తర్వాత చేతన్ తారక్ ఇద్దరికి కాఫీ అందించింది. సరే చేతన్, ఇక మీదట ఈ ఫైల్స్ అన్నీ సాక్షినే చూసుకుంటుంది. ఇక నుంచి ఆమె కూడా నా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఆమె ఇప్పటి వరకు ఏ బ్రాంచ్లో అయితే వర్క్ చేసిందో అదే బ్రాంచ్లో ఉంటుంది. నువ్వు మాత్రం వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవుతావా అని తారక్ చెప్పాడు. ఓకే సార్ అని చేతన్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే సమయంలో చంద్రప్రసాద్ యాదవ్ గారు అక్కడికి వచ్చి అలసటగా సోఫాలో కూర్చున్నారు. సాక్షి, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురామ్మా అని అడిగాడు. సరే మామయ్య అని చెప్పి సాక్షి వెంటనే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఎక్కడికి వెళ్లారు డాడ్, ఇంత అలసిపోయి వచ్చారు అని తారక్ ఆయన పక్కనే కూర్చొని అడిగాడు. రిసెప్షన్కి అందరినీ ఆహ్వానించడానికి వెళ్ళాను, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ని కూడా కలిసొచ్చాను.
మీరెందుకు తిరగాలి డాడ్? చేత చెప్పించేవాణ్ణి, లేదంటే నేనే అందరికీ ఫోన్ చేసి చెప్పేవాణ్ణి. మీరిలా తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేదు. లేదురా, నాకు మీ ఇద్దరు పిల్లలే. మీ పెళ్లి పనుల కోసం నేనే తిరగాలి కదా. రేపు సాయంత్రం రిసెప్షన్, నీకు ఇష్టమైన ప్లేస్ కదా అని మన ఫామ్ హౌస్లోనే ఏర్పాటు చేశాను. తను సంతోష్ల దగ్గరికి కూడా వెళ్ళి చెప్పొచ్చాను. వాళ్ళు ఈరోజు షాపింగ్ కూడా పూర్తి చేసేశారు. రేపు రిసెప్షన్ అయిపోయాక తనుని మన ఇంటికి తీసుకొస్తున్నాను. ఓకే డాడ్, అలానే చేద్దాము. అంతలోనే జ్యూస్ గ్లాస్ పట్టుకుని సాక్షి అక్కడికి వచ్చింది. మావయ్య, మీరు బాగా అలసిపోయినట్టున్నారు, అందుకే మీకు ఇష్టమైన మూసంబి జ్యూస్ చేశాను, తీసుకోండి. థ్యాంక్స్ బంగారం అని చంద్రప్రసాద్ యాదవ్ గారు జ్యూస్ తాగుతూ తన కొడుకు వైపు చూశాడు. అయ్యో, చెప్పడం మర్చిపోయాను తారక్, ఇప్పుడు సాక్షిని తీసుకుని షాపింగ్కి వెళ్ళు. మీనాక్షి బొటిక్కి తీసుకెళ్ళు. అలాగే సాక్షి కోసం జ్యువెలరీ షాప్లో కొన్ని నగలైతే ఆర్డర్ ఇచ్చాను, అవి కూడా తీసుకునిరా. తను కోసం కూడా ఒక సెట్ ఆర్డర్ చేశాను, అది కూడా తీసుకునిరా అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి తారక్ నేరుగా కిచెన్లోకి వెళ్ళాడు. హే మావయ్య, ముద్దుల కోడలా, మా డాడీకి ఏం కావాలన్నా ముందే చేసి పెడుతున్నావు, మరి భర్తకి ఏం కావాలో మాత్రం చేసి పెట్టలేవా అంటూ ఆమె వెనక నుండి చిలిపిగా అడిగాడు. సాక్షి అతని వైపు తిరిగి, చెప్పండి మీకేం కావాలి అని అడిగింది. తారక్ ఆమెని మైమర్చి చూస్తూ ఆమె చెంపలపైన కాసేపు చూపు నిలిపి, ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తీసుకునిరా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కూరగాయలన్నీ సర్దుకుంటూ వంటగదిలోకి వచ్చిన జయమ్మ ఆశ్చర్యంగా, తారక్ బాబుకి యాపిల్ జ్యూస్నా? అడిగుంటే నేనే చేసిచ్చేదాన్ని కదమ్మా అంది. ఆయనకి కావాలట, అందుకే అని సాక్షి మెల్లగా సమాధానం ఇచ్చింది. తారక్ బాబుకా అని జయమ్మ నవ్వుతూ అడిగింది. సాక్షి తల ఊపింది. పెద్ద గ్లాసులో యాపిల్ జ్యూస్ పోసుకొని సాక్షి బయటకెళ్ళింది. జయమ్మ నవ్వుతూ ఉండగానే గదిలో నుండి బయటకొచ్చిన కౌసల్య గారికి ఫ్రూట్ సలాడ్ ఇచ్చింది. వంటగది గుమ్మానికి ఆనుకుని నిలబడి ఉన్న కౌసల్య గారి చూపు కౌంటర్పై ఉన్న యాపిల్ జ్యూస్ గ్లాస్ పైన పడింది. జయమ్మ, ఈ యాపిల్ జ్యూస్ ఎవరికి? మన ఇంట్లో ఎవరు తాగరు కదా. తారక్ అయితే దాని వాసన కూడా నచ్చదు అని ఆశ్చర్యంగా అడిగారు. తారక్ బాబుకే అమ్మగారు, సాక్షి అమ్మగారు చేసి తీసుకెళ్లారు. భార్య వచ్చిన తర్వాత భర్తల అభిరుచులు కూడా మారిపోతాయేమో అంటూ జయమ్మ తనదైన శైలిలో నవ్వుతూ చెప్పింది. కౌసల్య అమ్మగారు మాత్రం ఆ విషయాన్ని మరోలా అర్థం చేసుకున్నారు. కౌంటర్పై ఉన్న యాపిల్ జ్యూస్ గ్లాస్ తీసుకుని ఒక్క మాట కూడా మాట్లాడుకుంటే షింక్లో పోసేశారు. మనకి అవసరం లేని వాటిని ఇంట్లోకి రానివ్వకుండా ఇలాగే పారబోయాలి జయమ్మ అని అర్థవంతంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అదేమీ తెలియని తారక్ మాత్రం సాక్షి తీసుకొచ్చిన జ్యూస్ తాగుతూ ల్యాప్టాప్లో వచ్చిన మెయిల్స్ అన్ని చెక్ చేస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత, హే సాక్షి డార్లింగ్, త్వరగా రెడీ అవ్వు, నీ మామయ్య షాపింగ్కి వెళ్ళి రమ్మన్నారు కదా, రేపు రిసెప్షన్ ఉంది, వెళ్ళొచ్చేద్దాము అన్నాడు. సాక్షి మెల్లగా తలూపింది. నీలం రంగు సింపుల్ కాటన్ చీర, నల్లని బ్లౌజ్ ధరించి తయారయ్యి బయటకొచ్చింది. ఇక తారక్ కూడా నీలం రంగు ఫుల్ స్లీవ్ షర్ట్ అండ్ ఫార్మల్ ప్యాంట్ వేసుకుని సిద్ధమయ్యాడు. ఇద్దరు కలిసి స్టెప్స్ దిగి హాల్లోకి రాగానే సోఫాలో కూర్చొని తనతో మాట్లాడుతూ ఉన్న చంద్రప్రసాద్ యాదవ్ అండ్ కౌశల్య గారి చూపు ఒక్కసారిగా వాళ్ళిద్దరి పైన పడింది. చాలా ముద్దుగా కనిపిస్తున్నారు మీరిద్దరు, త్వరగా వెళ్ళి రాండి, ఆలస్యం చెయ్యొద్దు. సాక్షి, నీకేం కావాలన్నా సంకోచించకుండా తీసుకో అమ్మా అని చంద్రప్రసాద్ యాదవ్ గారు చెప్పాడు. ఓకే, బాయ్ డాడ్, బాయ్ మామ్ అని చెప్పి తారక్ ముందుకు నడిచాడు. సంకోచపడుకు సరేనా అని చంద్రప్రసాద్ యాదవ్ మరోసారి సాక్షికి చెప్పాడు. సాక్షి మెల్లగా తలూపి కారులో కూర్చుంది. ఆమె కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. తారక్ వెనక సీట్లో కూర్చొని వెంటనే ఆఫీస్ పని మొదలుపెట్టాడు. అతని పక్కనే కూర్చొనున్న సాక్షి మాత్రం కిటికీ బయట కనిపిస్తూ ఉన్న దృశ్యాలని సైలెంట్గా చూస్తూ కూర్చుంది. ఇద్దరు మీనాక్షి గారి బొట్టికి చేరుకోగానే ఆమె స్వయంగా వచ్చి లోపలికి తీసుకెళ్ళింది. రాండి సాక్షి, తారక్, ఇవన్నీ లేటెస్ట్ రిసెప్షన్ కపుల్ కలెక్షన్స్, చీరలు, సూట్స్ అన్నీ ఉన్నాయి, మీకు నచ్చింది చూసుకోండి అని చెప్పింది. అక్కడ జంట బొమ్మలకి వేసి ఉన్న డ్రెస్ని చూసిన తారక్, అదే నచ్చి ఇదే ప్యాక్ చేయండి అన్నాడు. సాక్షి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. గుడ్ కలెక్షన్ తారక్. సరే సాక్షి, నీకేం కావాలో చూద్దాము అంటూ మీనాక్షి గారు ఆమెను మరోవైపుకు తీసుకెళ్లారు. కానీ సాక్షి మాత్రం ఒక్క డ్రెస్ కూడా సెలెక్ట్ చేయకుండా అలాగే ఉండిపోయింది. అది గమనించిన తారక్ కనుబొమ్మలు చిట్లించుకుని అక్కడికొచ్చాడు. ఇంకా అయిపోలేదా అని అడిగాడు. చూడు తారక్, నీ భార్య ఒక్కటి కూడా సెలెక్ట్ చేయడం లేదు, బహుశా నువ్వే సెలెక్ట్ చేయాలని అనుకుంటుందేమో అని మీనాక్షి నవ్వుతూ అన్నారు. తారక్ సాక్షి వైపు చూశాడు. అదే సమయంలో సాక్షి కూడా అతని వైపు చూసి వెంటనే చూపు తిప్పుకుంది. ఆంటీ, మీరు కాసేపు బయటకు వెళ్తారా అని అన్నాడు తారక్. హో, ఎంజాయ్, కానీ జాగ్రత్త, సీసీ కెమెరాస్ పెట్టించాను అంటూ నవ్వుకుంటూ మీనాక్షి గారు బయటకు వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళగాని, హే ఏంటి నీ ప్రాబ్లం, త్వరగా సెలెక్ట్ చేయాలి కదా అని తారక్ అడిగాడు. నాకు ఏది బాగుంటుందో అర్థం కావట్లేదు అని సాక్షి మెల్లగా చెప్పింది. ఆమె వైపు కాసేపు చూసిన తారక్ ఒక్కసారిగా ఆమెను తన వైపు లాక్కున్నాడు. ఆమె నడుము, భుజాల కొలతలు చూసుకుంటూ,
ఏ డ్రెస్ బాగా సరిపోతుందో అని చెక్ చేయడం మొదలుపెట్టాడు. తక్షణమే కోపంగా రగిలిపోతూ ఉన్న సాక్షి అసహనంగా అతని వైపు చూసింది. మరో క్షణంలో అతని చెంపపైన కొట్టబోతూ ఉండగా తారక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ముందే చెప్పాను కదా సాక్షి, డోంట్ మెస్ విత్ మీ అని. నీ ఈ కోపం నాకు దగ్గర పని చేయదు. నువ్వేదో అందగత్తెవని నీ నడుము పట్టుకోలేదు, నీ కొలతలు చూస్తున్నాను అంతే అని చెప్పి చేతికి చిక్కిన డ్రెస్ తీసుకొని ఆమె చేయి పట్టుకొని బయటకు లాగాడు. ఆంటీ, ఇవన్నీ ఇంటికి పంపించండి అని మీనాక్షి గారికి చెప్పి నేరుగా కార్ దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్ చేతిలో ఉన్న కీస్ తీసుకొని అతనికి డబ్బులు ఇస్తూ ఆటోలో ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. తర్వాత కోపంగా సాక్షి వైపు చూసి ఆమెను ముందు సీట్లో కూర్చోపెట్టి తనే కార్ వేగంగా నడిపేస్తూ అక్కడి నుండి బయలుదేరాడు. కొద్దిసేపటికి కార్ ఒక పాత తోట ముందు ఆగింది. అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు కనిపించింది. దిగు అని చెప్పి ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. వదలండి సార్, చెయ్యి వదలండి, నొప్పిగా ఉంది, వదలండి అంటూ సాక్షి ఎంత వేడుకున్నా అతను వినలేదు. అక్కడ ఉన్న ఉయ్యాల మీద ఆమెను కూర్చోపెట్టి ఒక్కసారిగా తోశాడు. ఉయ్యాల ముందుకి వెనక్కి ఊగడం మొదలయ్యింది. భయంతో సాక్షి కళ్ళు మూసుకొని అలాగే కూర్చుండిపోయింది. ఉయ్యాల ఆగేలాగా తారక్ తన ఒక కాలుని సాక్షి పక్కన ఆనించాడు. అతన్ని చూసిన సాక్షి మరింత భయంతో ముడుచుకుని కూర్చుంది. ఇది ఇది తప్పు తారక్ సార్ అని భయపడుతూ అంది. ఏది తప్పు అంటూ ఆమెకి మరింత దగ్గరగా వచ్చి అడిగాడు. సాక్షి ఒక్క మాట కూడా మాట్లాడలేక అతని వైపే చూస్తూ నిలిచిపోయింది. తారక్ ఒక్కసారిగా ఆమె చుట్టు పట్టుకుని తన వైపుకు లాగాడు. ఏ సాక్షి డార్లింగ్, నన్నే కొట్టడానికి వస్తావా? అమ్మా అంటూ సాక్షి నొప్పితో గట్టిగా కేక వేసింది. ప్లీజ్ సార్, నన్ను ఇలా చిత్రహింసలు పెట్టొద్దు, ఒకేసారి చంపేసేయండి, ఈ బాధను నేను ఇక భరించలేకపోతున్నాను అంటూ చేతులు జోడించి ఏడుస్తూ వేడుకుంది సాక్షి. ఇంతసేపు కోపంతో రగిలిపోతూ ఉన్న తారక్ ముఖం ఒక్కసారిగా కాస్త మెత్తబడింది. ఆమె పక్కకు వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు. అతను అలా మారిపోవడంతో సాక్షి గాబరాగా అతని వైపు చూసింది. తారక్ మెల్లగా ఉయ్యాలని ముందుకి వెనక్కి ఊపసాగాడు. భయంతో ముడుక్కొని కూర్చొనున్న సాక్షికి కింద పడిపోతానేమో అనిపించింది. ఆ క్షణంలోనే తారక్ ఆమెని తన వైపుకు లాగి తన గుండెలకి ఆనించుకున్నాడు. సార్ అది అని ఏదో చెప్పడానికి నోరు తెరిచిన సాక్షి పెదాలపై తారక్ తన చూపుడు వేలు ఉంచాడు. ష్, ఏం మాట్లాడొద్దు అని మెల్లగా చెప్పి అలాగే సైలెంట్గా కూర్చున్నాడు. ఒక విధంగా అతనికి ఏదో తృప్తిగా అనిపించింది. ఆమెను ఎలా బాధ పెట్టాలి, ఎలా ఏడిపించాలి, ఎలా తనను తాను కోల్పోయేలాగా చెయ్యాలి అని ఎన్నో ఆలోచనలు చేసేవాడు. కానీ నిజంగా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించిన ప్రతిసారి ఎందుకో అతని కోపం చల్లారిపోయేది. ఆ కారణం ఏమిటో అతనికే తెలియదు. సాక్షి పట్ల తన మనసులో ఎలాంటి భావం ఉందో కూడా అతనికి అర్థం కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించేది. ఆమె ఏడుపుకైనా, ఆమె బాధకైనా, ఆమె నవ్వుకైనా కారణం ఒక్క తనే కావాలి అని. అంతే. ప్రేమంటే ఏంటో, ఆ భావన ఎలా ఉంటుందో వాటి గురించి అతనికి ఏమాత్రం తెలియదు. తన అహంకారాన్ని సాక్షి గాయపరిచిందనే కోపంతో ఆమె జీవితాంతం తనతోనే ఉండాలి, ఆమె ప్రతి బాధకు ప్రతి సంతోషానికి కారణం తనే అవ్వాలి అన్న ఒక్క మొండి ఆలోచనే అతని మనసంతా ఆక్రమించుకుని ఉంది. అతని మనసులో ఒక్కటే ఆలోచన, ఆమె జీవితాంతం తనతోనే ఉండాలి. ఆమెను బాధ పెడుతూ ప్రతి క్షణం ఆ బాధను అనుభవించేలాగా చెయ్యాలి. తన చంపపై ఆమె కొట్టిన ఆ ఒక్క దెబ్బకి అదే శిక్ష అని అతను తనలో తాను నిర్ణయించుకున్నాడు. కానీ ఆమెకి దగ్గరగా ఉంటే మాత్రం ఎందుకో అతని మనసులో ఏదో మారిపోతుంది. ఇలాగే ఎలాంటి గొడవలు లేకుండా ఆమె తన గుండెలపై తలవాల్చి నిశ్శబ్దంగా ఉండిపోతే చాలు అనిపిస్తుంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన సాక్షి మెల్లగా అతని గుండెలపై నుండి తలెత్తింది. గువ్వపిల్లలాగా అమాయకంగా కళ్ళు తెరిచి అతని ముఖాన్నే చూస్తూ ఉండిపోయింది. కానీ తారక్ మాత్రం ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయి తెలియకుండానే ఆమె తలని నిమురుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే. ఆ పాటలోని ప్రతి పదం ఆ నిశ్శబ్ద క్షణానికి అద్దం పట్టినట్టుగా అనిపించింది. తారక్ గుండె చప్పుడు వింటూ అతని ముఖాన్ని చూస్తూ ఉన్న సాక్షి మెల్లగా కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటికి అతని గుండెలపైన చిన్న పిల్లలాగా నిశ్చంతంగా నిద్రలోకి జారుకుంది. అతను ఆమెను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆకాశంలో అప్పుడే ఉదయించిన చంద్రుడు ఆ ఇద్దరి ప్రశాంతమైన నిద్రని చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు.
తన వెన్నెలను వాళ్ళిద్దరిపై జాలువర్చాడు. అంతలో ఫోన్ వైబ్రేట్ కావడంతో తారక్ మెల్లగా కళ్ళు తెరిచాడు. ఒక చేత్తో సాక్షిని తనకి ఆనిచ్చి పట్టుకున్నట్టుగానే మరో చేత్తో ఫోన్ తీసుకుని చెవికి పెట్టుకున్నాడు. తారక్, టైం ఎంత అవుతుందో చూసావా? ఎక్కడున్నావు? ఆ అమ్మాయితోనే ఉన్నావు కదా? రేపు రిసెప్షన్ ఉందన్న విషయం మర్చిపోయావా అని చంద్రప్రసాద్ యాదవ్ గొంతు వినిపించింది. డాడ్, ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తాను, మీరు భోజనం చేసి పడుకోండి అని చెప్పాడు తారక్. హలో తారక్, నేను చెప్పేది విను అని ఆయన ఇంకేదో చెప్పేలోపే తారక్ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత నిద్రలో మునిగిపోయిన సాక్షిని చాలా జాగ్రత్తగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమెను కార్ ముందు సీట్లో మెల్లగా కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. తర్వాత కార్ స్టార్ట్ చేసి ఆ పాత తోట ఇంటిని వెనక్కి వదిలి అయోధ్య నగరం వైపు బయలుదేరాడు. కార్ ఇంటి ముందు ఆగింది. అయినా తారక్ మాత్రం దిగలేదు. అలాగే సాక్షిని చూస్తూ కూర్చున్నాడు. నీలిరంగు సాధారణ చీరలో పొడవాటి చెట్టుతో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. ముంగుర్లు ముఖంపైన జారిపడి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండగా తారక్ మెల్లగా తన ఊపిరితో వాటిని వెనక్కి తొలగించాడు. ఆ తర్వాత ఆమె సీట్ బెల్ట్ విప్పి మరోసారి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. జారిపోయిన ఆమె పైటను గమనించిన అతను ఇక తనను తాను అదుపు చేసుకోలేక ఆమె ముఖమంతా ముద్దులతో నింపేశాడు. మళ్ళీ ఆమె ముఖాన్ని చూసి "ఛ్" అంటూ పెదాలు కొరుక్కున్నాడు. అంతలో సాక్షి నిద్రలోనే అటు తిరిగి పడుకుంది. తారక్ కారు దిగి ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. మంచం పైన పడుకోబెట్టి మెల్లగా ఆమె పైకి వాలాడు. ఎప్పుడూ తనని కలవరపెట్టి ఆమె మెడపైన ముద్దు పెట్టడం ప్రారంభించాడు. గాఢ నిద్రలో ఉన్న సాక్షికి మెడపైన ఏదో తాకినట్టుగా అనిపించడంతో కళ్ళు తెరిచింది. తనపై తారక్ ఉన్నాడని చూసి ఒక్క క్షణం ఊపిరాగినంత పనయింది. కానీ తారక్ మాత్రం ఏదో మైకంలో ఉన్నట్టుగా ఆమె మెడపైన వరుసగా ముద్దులు కురిపిస్తూనే ఉన్నాడు. ఆ మైకం ఎంతగా పెరిగిందంటే ఆమె మెడపైన మెల్లగా కొరికేశాడు కూడా. ఇక భరించలేక సాక్షి అతన్ని బలంగా తోసేసి జారిపోయిన పైటను సరిచేసుకుని దూరంగా వెళ్ళింది. కోపంగా అతని వైపు చూసింది. నాకేమవుతుంది అని తారక్ తనలో తానే అనుకున్నాడు. తారక్, ఈ సాక్షి వలలో పడకూడదు నువ్వు అని తనను తాను హెచ్చరించుకొని ఆమె వైపు కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేరుగా తన ప్రైవేట్ బార్లోకి వెళ్ళి గ్లాస్లో డ్రింక్ పోసుకొని మౌనంగా కూర్చున్నాడు. సాక్షి మాత్రం కోపంతో, దుర్మార్గుడు, నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, మళ్ళీ నాతో ఇలా ప్రవర్తిస్తాడు, ఇంకోసారి నా దగ్గరికి వస్తే కారప్పొడి సిద్ధంగా పెట్టుకుంటాను అని మనసులో అనుకుంది. అలా అనుకుంటూనే సోఫా పైకి వెళ్ళి దుప్పటిని వంటి నిండా కప్పుకొని పడుకుంది. ఉదయం సాక్షి నిద్రలేచి చూసేసరికి తారక్ గదిలో కనిపించలేదు. అప్పటికే అతను ఫామ్ హౌస్కి వెళ్ళి ఈవెంట్ మేనేజర్ వాళ్ళకి రిసెప్షన్కి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఒక్కో విషయం చెప్తూ బిజీగా ఉన్నాడు. సాయంత్రం సమయం దగ్గరవుతూ ఉండగా మీనాక్షి గారు కొన్ని దుస్తులు తీసుకొచ్చి పార్లర్ అమ్మాయిలతో కలిసి ఇంటికొచ్చారు. సాక్షి, ఇదిగో నీ డ్రెస్, ఇది వేసుకో అండ్ వీళ్ళు నిన్ను రెడీ చేస్తారు అని అన్నారు. ఆ తర్వాత తారక్ కోసం తీసుకొచ్చిన సూట్ని చేతిలో పట్టుకొని, ఇది తారక్ ఇవ్వాలి, అతనిప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడట, భరత్ చేతి ఇచ్చి పంపిస్తాను, నువ్వు అప్పటి వరకు సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు. సాక్షి ఆ డ్రెస్ వేసుకుని బయటికి రాగానే పార్లర్ అమ్మాయిలు ఆమెకి అందంగా మేకప్ వేసి అద్దం ముందు నిలబెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశల్య గారు సాక్షిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన దగ్గరున్న ఎర్ర రాళ్లతో చేసిన వజ్రపు చెవిపోగులు, ముక్కు పొడిక నెక్లెస్ తీసుకొని స్వయంగా ఆమెకి అలంకరించారు. రెడ్ కలర్ లాంగ్ గౌన్, దానికి తగిన అందమైన మేకప్, మెరిసిపోతూ ఉన్న వజ్రాభరణాలు సాక్షికి పూర్తిగా కొత్త రూపాన్ని తీసుకొచ్చాయి. చాలా అందంగా ఉన్నావు, రా వెళ్దామని కౌశల్య గారు ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్లారు. ఇక అటువైపు బ్లాక్ కలర్ సూట్లో గంభీరంగా నిలబడి ఉన్న తారక్ ఏ మోడల్కి తీసిపోని అందంతో కనిపిస్తున్నాడు. మొదటి నుంచి అందగాడైన అతను ఎప్పుడు సూట్లోనే కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు మాత్రం మరింత హ్యాండ్సమ్గా అందరి చూపుని తన వైపు తిప్పుకునేలాగా ఉన్నాడు. తారక్, సాక్షి వచ్చిందంట, వెళ్ళు, నువ్వు వెళ్ళి తీసుకునిరా, అక్కడి నుంచి మీ ఇద్దరి ఎంట్రీ అని చంద్రప్రసాద్ యాదవ్ కొడుకుని పంపించారు. అప్పటికి అతిథులంతా వచ్చేశారు. స్టేజ్ పై నిలబడి ఉన్న తను, సంతోష్లకి శుభాకాంక్షలు చెప్తూ ఒక్కొక్కరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడే చంద్రప్రసాద్ యాదవ్ గారు మైక్ చేతిలోకి తీసుకొని, ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు మన స్పెషల్ కపుల్ తారక్ అండ్ సాక్షి, వాళ్ళిద్దరిని ఘనంగా స్వాగతిద్దాం, ఈ అందమైన జంటను స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అన్నారు. నీలిరంగు సూట్లో చంద్రప్రసాద్ యాదవ్ గారు స్టేజ్ పైన నిలబడి ఉండగా ఆయన పక్కనే నీలిరంగు గ్రాండ్ చీరలో కౌశల్య గారు కూడా ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. స్టేజ్ ముందు వరుసలో కూర్చొనున్న శాలిని గారు తన కూతురు వస్తుందని తెలుసుకుని వెనక్కి తిరిగి చూశారు. సాక్షి కూర్చొనున్న కారు దగ్గరికి వెళ్లిన తారక్ ఆమె దిగేందుకు తన చేయి ముందుకు చాచాడు. ఆమె మృదువైన చేతిని చూసిన క్షణం ఒక్కసారి తనలో తానే మునిగిపోయాడు.
హై హీల్స్ వేసుకొని మెల్లగా కార్ దిగిన సాక్షిని చూసిన వెంటనే అతనికి ఊపిరి ఆగిపోయినంత పనయింది. రెడ్ కలర్ గౌన్లో దేవకన్యలాగా నిలబడి ఉంది ఆమె. సాక్షి కూడా నల్లటి సూట్లో మన్మధుడిలాగా కనిపిస్తున్న తారక్ని ఒక్కసారి చూసి సిగ్గుతో తల వంచుకుంది. అంతలో భరత్ నవ్వుతూ, హలో కపుల్స్, ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోతారా ఏంటి, రాండి వెళ్దామని పిలిచాడు. తారక్ ఏమీ మాట్లాడలేదు, కేవలం కళ్ళతోనే రా అన్నట్టు సైగ చేశాడు. ఆ తర్వాత సాక్షి చేపట్టుకుని ఆమెతో కలిసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ళిద్దరి కోసమే ప్రత్యేకంగా ఒక అందమైన పాటను ప్లే చేశారు. అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో జనకుని కూతురు జానకి అల్లో నీరెల్లో జాజుల సోదరి జానకి అల్లో నీరెల్లో మిథిలా నగరిని జానకి అల్లో నీరెల్లో ముద్దుగా పెరిగిన జానకి అల్లో నీరెల్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో. పాట వినిపిస్తూ ఉండగానే తారక్ సాక్షి స్టేజ్ పైకి వచ్చి నిలబడతారు. ఒక్కొక్కరుగా అతిథులంతా వచ్చి కొత్త దంపతులకి శుభాకాంక్షలు చెప్తూ బహుమతులన్నీ అందిస్తూ ఆశీర్వదిస్తూ వెళ్ళిపోతారు. స్టేజ్ కింద నిలబడి ఉన్న శాలిని గారు మాత్రం తన కూతుర్ని కళ్ళారా చూసుకుంటూ ఉండిపోయారు. ఆనందం, బాధ, గర్వం, ఆ మూడు భావాలు ఒకేసారి ఆమె కళ్ళల్లో మెరిశాయి. అటు తన్మయ్ మాత్రం సాక్షి అందాన్ని చూసి లోపలే అసూయతో రగిలిపోతూ ఉంటుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఫోటోషూట్ ప్రారంభమైంది. ఫోటోగ్రాఫర్ కెమెరా సెట్ చేస్తూ, మేడం, సార్కి ఇంకాస్త కొంచెం దగ్గరగా నిలబడింది అని చెప్పారు. ఫోటోగ్రాఫర్ చెప్పినట్లే, మేడం, సార్ ఛాతి మీద చేయి పెట్టి కొంచెం తల వంచండి. ఎస్, అవును అలాగే. సార్ మీరు, మేడం నడుము పట్టుకొని కొంచెం దగ్గరికి లాగండి అని ఒక్కో పోస్ట్ చెప్తూ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. సాక్షి మాత్రం సిగ్గుతో తారక్ కౌగిల్లో పూర్తిగా ఒదిగిపోతుంది. కానీ తారక్కి మాత్రం ఎలాంటి సంకోచం లేదు. చాలా సహజంగా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని ఆమె చెంపపై ముద్దు పెడుతూ కెమెరాకి పోజ్ ఇస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఫోటోగ్రాఫర్ కాస్త తడబడుతూ, సార్, లాస్ట్ వన్, మీకు ఇష్టం లేకపోతే వద్దు, కానీ ఒక లిప్ కిస్ పోజ్ ఇస్తే ఫోటో చాలా బాగుంటుంది అని అన్నాడు. అటు స్టేజ్ మరోవైపు తను అండ్ సంతోష్ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా బోల్డ్గా ఫోటోషూట్ చేస్తున్నారు. వద్దు అంటూ సాక్షి భయంతో వెనక్కి తగ్గబోయింది. అయితే ఆమె అందానికి అప్పటికే పూర్తిగా ముగ్ధుడైన తారక్ ఆమె నడుముని పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ఆ అందాన్ని క్షణం ఆస్వాదించాడు. తర్వాత తన పెదాలను ఆమె పెదాలకి మెల్లగా తాకించాడు. భయంతో సాక్షి కళ్ళు మూసుకుంది. అదే క్షణాన్ని ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో అందంగా బంధించాడు. పర్ఫెక్ట్ అంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తారక్ ముద్దులో పూర్తిగా కరిగిపోయిన సాక్షి తెలియకుండానే అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె అలా స్పందించగానే తారక్ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని మరోసారి ఆమె పెదాలపైన తన పెదాలను మృదువుగా ఆనించాడు. వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటే మనం ఎందుకండి ఇలా బ్రష్ అవుతున్నాం? ఐ థింక్ ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే బాగుంటుందేమో కదా. పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వాదిస్తే పెరుగుతుందే మది సావాసం, పెదవడుగుతుందే చలి సావాసం. పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రణయంతోనే పరిచయమడిగే మనసు అది నువ్వని నీకే తెలుసు. ఏం జరుగుతుందో అర్థం కాకముందే తారక్ పెదాలు సాక్షి గులాబీ రంగు పెదాలను మృదువుగా తాకాయి. భయంతో కళ్ళు పెద్దవిగా చేసుకున్న సాక్షి వెంటనే అతని నుండి దూరంగా జరగాలని వెనక్కి వాలబోయింది.
కానీ తారక్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి మరింత తనకి దగ్గరగా లాక్కున్నాడు. మొదట్లో అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సాక్షి కొద్దిగా అతని ముద్దుల మైకానికి ఓడిపోయింది. తెలియకుండానే బిగించి పట్టుకున్న తన చేతిని మెల్లగా అతని భుజంపైన ఉంచింది. ఆమె ఒక అమ్మాయి. అతని మీద ఎప్పటినుండో ఏదో చిన్న భావన దాగి ఉన్న అమ్మాయి. అది ప్రేమో ఆకర్షణో తనకే తెలియదు. కానీ ఆ క్షణంలో మాత్రం ఆ భావన ముందు ఓడిపోయింది. సాక్షి నుంచి వచ్చిన ఆ చిన్న స్పందన తారక్ హృదయాన్ని ఆనందంతో ఉప్పొంగేలాగా చేసింది. ఆమెను 2 చేతులతో ఎత్తుకొని మరింత గాఢంగా ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. ఆ ముద్దు మైకంలో పూర్తిగా మునిగిపోయిన ఆ జంటకి కాలమే ఆగిపోయినట్టు అనిపించింది. సమయం గడుస్తూ ఉన్న స్పృహ కూడా ఇద్దరికీ లేకుండా పోయింది. తన్మయ్ గట్టిగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఒక్కసారిగా తేరుకున్నాడు తారక్. ఇంకా కళ్ళు మూసుకొని నిలబడి ఉన్న సాక్షిని ఒక్కసారిగా తన నుంచి దూరంగా తోసేశాడు. నుదిటిన రుద్దుకుంటూ తన వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా. తారక్ తోసిన వేగానికి వెనక ఉన్న గోడకి సాక్షి తల బలంగా తగిలింది. ఆమె తలకి గాయమైంది. కానీ ఆ నొప్పి ఆమెకి అసలు ఏమీ అనిపించడం లేదు. శరీరానికి తాకిన గాయం కంటే మనసుకి తాకిన గాయమే ఆమెకి ఎక్కువగా బాధించింది. గోడకి ఆనుకుని నెమ్మదిగా కూర్చున్న సాక్షి కళ్ళల్లో కన్నీళ్లు కూడా రావడం లేదు. ఆ బాధను బయటపెట్టేంత శక్తి కూడా లేక అలాగే శూన్యంగా కూర్చుండిపోయింది. ఈ ప్రపంచంతో తనకింక ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా మెల్లగా తన పెదాలను తాకింది. అతని ముద్దు వేడి ఇంకా అలాగే ఉంది. అంతేకాదు ఆవేశంలో తారక్ కొరికిన ఆమె పెదవి చివర చిన్నగా రక్తం కారుతుంది. అయినా ఆమె చూపు మాత్రం తన వైపు ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోయిన తారక్ దారిని వెంబడించింది. అక్కడ తారక్ తన్మయ్ని హత్తుకుని ఏదో ఓదారుస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత తన్మయ్ అతని చేయి పట్టుకుని ముందుకు నడిచింది. వెళ్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సాక్షిని చూసింది. ఆమె పెదాలపైన మెరిసిన నవ్వు వ్యంగ్యంతో నిండిపోయి క్రూరంగా ఉంది. కానీ అవి ఏమీ సాక్షికి కనిపించడం లేదు. ఆమె కళ్ళకు కనిపించింది తారక్ మాత్రమే. అయితే అతను మాత్రం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. సాక్షి నెమ్మదిగా కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఒక ఊపిరి తీసుకుంది. ఎందుకు నిన్ను నువ్వే మర్చిపోతున్నావు సాక్షి అని తన మనసుని ఒక ప్రశ్న అడిగింది. చాలా నొప్పిగా ఉందా అని ఒక స్వరం వినిపించింది. సాక్షి మెల్లగా తలెత్తి చూసింది. ఎరుపు రంగు లాంగ్ గౌన్ ధరించిన ఒక యువతి. భుజాల వరకు ఉన్న జుట్టుని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. చేతిలో ఉన్న డ్రింక్ని నెమ్మదిగా సిప్ చేస్తూ సాక్షిని చూసింది. తన ముందున్న అమ్మాయిని చూసి సాక్షి నెమ్మదిగా లేచి నిలబడింది. మీరు అని మెల్లగా అడిగింది. ఆ యువతి చిరునవ్వు నవ్వింది. హాయ్, నేను మోనాలిసా జాస్పర్, తారక్ ఫ్రెండ్ అని తనను తాను పరిచయం చేసుకుంది. హలో అని మాత్రమే చెప్పి సాక్షి తలదించుకుంది. సాక్షి, నాతో ఒకసారి వాక్కి వస్తావా అని మోనాలిసా అడిగింది. ఇప్పుడా? ఇక్కడేనా అని చుట్టూ చూస్తూ సందేహంగా అడిగింది సాక్షి. కమ్ ఇప్పుడే నీకు కాస్త రిలాక్సేషన్ కావాలి రా అంటూ ఆమెను వెంట తీసుకెళ్ళింది. కొద్దిసేపు ఇద్దరూ సైలెంట్గా నడిచారు. తారక్ని ప్రేమిస్తున్నావా అని మోనాలిసా అడిగింది. ఆ మాట వినగానే సాక్షి ఒక్కసారిగా ఆగిపోయి ఆమె వైపు చూసింది. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలున్నాయి. మోనాలిసా చిరునవ్వు నవ్వింది. అలా షాక్ అవ్వొద్దు. తారక్ లాంటి వ్యక్తిని చూసి ప్రేమలో పడకుండా ఉండడం ఎవరికైనా సాధ్యమా అంది. తెలుసా, మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఎంతోమంది అమ్మాయిలు తారక్కి ప్రపోజ్ చేశారు. దాదాపు రోజుకి ఒక అమ్మాయి అయినా ఉండేది. కానీ తారక్ మాత్రం ప్రేమకి ఎప్పుడు దూరంగానే ఉండేవాడు. డబ్బు, హోదా ఏది అతనికి తక్కువ కాదు. కానీ అప్పట్లో అతని లక్ష్యం ఒక్కటే, తాతయ్య గారి కంపెనీని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి అని. అదే అతని కల. ఎప్పుడు చదువు లేకపోతే కొత్త బిజినెస్ ప్లాన్స్. అతని ఆలోచనలన్నీ వాటి గురించే ఉండేవి. పబ్స్, డ్యాన్స్లు, బార్లు ఇవన్నీ అతని జీవితంలో ఉండేవి. కానీ ఆడవాళ్ల వ్యసనం మాత్రం ఎప్పుడూ లేదు. మోనాలిసా కాసేపు సాక్షిని చూసింది. ఆ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది తన్మయ్. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఆ ఒక్క అమ్మాయి చాలు. మీ ఇద్దరి మధ్య ఏ ఒప్పందం ఉందో నాకు తెలియదు. కానీ తారక్ నుండి దూరమయ్యే అవకాశం దొరికితే మాత్రం వెళ్ళిపో సాక్షి. నీ మంచి కోసమే చెప్తున్నాను అంతే అని చెప్పి మోనాలిసా సాక్షి చెంపను మెల్లగా తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన దారిని అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది సాక్షి. అంతలో ఎవరో ఆమె భుజం పైన చేవేశారు. వెనక్కి తిరిగి చూసింది. అక్కడ శాలిని గారు నిలబడి ఉన్నారు. అమ్మా అని పిలిచిన క్షణంలోనే సాక్షి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని గట్టిగా హత్తుకుంది. ఇన్నాళ్లుగా ఆపుకున్న బాధంతా ఒక్కసారిగా ఉప్పొంగినట్టుగా గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అమ్మని విడిచి ఉండడం వల్లనా, లేక తారక్ తనని అలా వదిలేసి వెళ్ళిపోయాడనే బాధ వల్లనా, కారణమేంటో తనకే తెలియదు.
కానీ గుండె పగిలిపోయేంత నొప్పి మాత్రం లోపల మెల్లగా వ్యాపించింది. కన్నా, ఎలా ఉన్నావమ్మా? ఎందుకింతలా ఏడుస్తున్నావు? తారక్ ఏమైనా నిన్ను బాధ పెడుతున్నాడా అని శాలిని ఆత్రంగా అడిగింది. ఆ మాట వినగానే సాక్షి ఒక్కసారిగా తల్లిని గట్టిగా కౌగిలించుకుంది. నిన్ను వదిలి నేను ఎక్కడా ఉండలేనమ్మా, నువ్వే నా ప్రపంచం అని గట్టిగా ఏడ్చేసింది. నా చేతిని పట్టుకొని నన్ను నడిపించింది నువ్వే. దారి కనిపించని నాకు ధృవతారిగా నిలిచింది నువ్వే. నా ప్రతి బాధను ఒక నవ్వుతో మాయం చేసే దేవత నువ్వే. జోలపాటతో ఈ లోకాన్ని మరిపించే మమతామూర్తి నువ్వే. ఎన్ని తప్పులు చేసినా క్షమించే హృదయం నువ్వే. స్వార్థం లేని ప్రేమకు అర్థం నువ్వే. అమ్మ అంటే నువ్వే అని ఏడుస్తూనే తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది సాక్షి. కూతురు అలా బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉండడం చూసి శాలిని కళ్ళు నిండిపోయాయి. ఆమె కూడా శాలినిని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. చాలు తల్లి, ఏడవ్వాకు అని ఓదారుస్తూ ఆమెను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోపెట్టింది. సాక్షి మాత్రం ఇంకా కన్నీళ్లు తుడుచుకుంటూనే, అమ్మా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నేను కూడా నీతో వచ్చేస్తాను అని వణుకుతూ ఉన్న స్వరంతో చెప్పింది. ఏంటమ్మా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ ఇంట్లో నిన్ను అని శాలిని అనుమానంగా కూతురి ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. ఏం లేదమ్మా, ఆ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు గుర్తొచ్చి అందుకే ఏడ్చాను అని చెప్పి కొంచెం దూరంగా నిలబడి ఉన్న తన తండ్రి వైపు చూసింది సాక్షి. అలానా, సరే అని శాలిని నమ్మినా మనసులో మాత్రం ఏదో సందేహం మిగిలిపోయింది. అమ్మా కూతుర్లు ఇంకొంచెం సేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే, శాలిని పద వెళ్ళిపోదాం, నువ్వు లేచి మీ ఇంటి వాళ్ళతో వెళ్ళిపో అని రఘు గట్టిగా అన్నాడు. సాక్షి వైపు చూసి, ఇలా నాటకాలు వేసి అందర్నీ నీ వలలో వేసుకోవాలని మాత్రం చూడకు, నేను చెప్పింది గుర్తుంది కదా అని హెచ్చరించాడు. రా వెళ్దామని భార్యను తీసుకుని ముందుకు నడిచాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా అమ్మా అని సాక్షి తల్లిని చూస్తూ నిలబడిపోయింది. ఏడవ్వాకు శాలిని, ఈమె మళ్ళీ తిరిగొస్తుంది పద అని రఘు మళ్ళీ గట్టిగా అన్నాడు. ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అన్నయ్య, నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా, భార్య వచ్చిందని నా గురించి పట్టించుకోవడం కూడా మానేశావు అంటూ తన్మయ్ కళ్ళల్లో నీళ్లు నింపుకొని నిలబడి ఉంది. చెల్లెల్ని ఓదారుస్తూ ఆమెని తీసుకుని వెళ్ళిపోయాడు తారక్. కాని కొన్ని నిమిషాల క్రితమే తన ఒడిలో హత్తుకుని ముద్దులతో ముంచెత్తిన సాక్షిని చెల్లెలి ఒక్క పిలుపుతో అక్కడే వదిలేసి వచ్చేశాడన్న విషయం మాత్రం అతని మనసుకి ఇంకా గుర్తురాలేదు. తనతో మాట్లాడుకుంటూ ఆమెతో కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత తన కారులోనే తన్మయ్ని, సంతోష్ని అయోధ్యకి తీసుకెళ్లాడు. తారక్, సాక్షి, తను, సంతోష్ అక్కడ లేకపోవడంతో వచ్చిన అతిథులందరినీ సాగనంపిన చంద్రప్రసాద్ గారు కౌశల్యతో కలిసి ఇంటికి బయలుదేరారు. అంతలో ఒక కారు వాళ్ళ ముందు ఆగింది. అందులో నుంచి దిగిన వివేక్, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, వీళ్ళు మీ అమ్మా నాన్నలేనా అని అడిగారు. అవునా అని సాక్షి తలూపింది. ఎవరు బాబు నువ్వు అని రఘు గారు గంభీరంగా అడిగాడు. హాయ్ అంకుల్, నేను వివేక్, తారక్ ఫ్రెండ్. హో అలానా, మా అల్లుడి ఫ్రెండువా అని ఈసారి రఘు గారు చిరునవ్వుతో పలకరించారు. అవును అంకుల్, తన్మయ్ని తీసుకెళ్లాడు కదా తారక్, మిమ్మల్ని తీసుకెళ్లడానికి మళ్ళీ వస్తాడు అనుకుంటున్నాను అని చెప్పి వివేక్ సాక్షి వైపు చూశాడు. ఆమె వాడిపోయిన పువ్వులాగా కనిపించింది. ఆమెను చూసి అతనికి జాలేసింది. అదే సమయంలో తారక్పై కోపం కూడా వచ్చింది. శాలిని గారు మెల్లగా భర్త వైపు తిరిగి, వాళ్ళింటి వాళ్ళు ఎవరూ లేరు కదండి, సాక్షిని మనమే ఇంటికి తీసుకెళ్దాం రాండి అని వేడుకున్నాడు. రఘు గారు మాత్రం తల అడ్డంగా ఊపాడు. వద్దు, మన సాంప్రదాయంలో అలా చెయ్యరు. పెళ్లి చేసి అత్తారింటికి పంపిన అమ్మాయి భర్త ఇంటి గుమ్మం దగ్గరైనా ఉండాల్సిందే. పద అంటూ శాలిని చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు. వెనక్కి తిరిగి తిరిగి తన వైపు చూస్తూ వెళ్తున్న అమ్మను చూసి సాక్షి గుండె ముక్కలయ్యింది. గౌన్ కొద్దిగా పైకెత్తుకొని ఆమె పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళింది. సాక్షి, వాళ్ళు వస్తారు, నువ్వెళ్ళు అని కన్నీళ్ళు ఆపుకుంటూ చెప్పింది. కొద్దిసేపటి తర్వాత చంద్రప్రసాద్ గారు, కౌశల్య ఇంటికి చేరుకున్నారు. సాక్షి, తారక్ ఇద్దరు కనిపించకపోయినా ఇద్దరు గదిలోనే ఉంటారు అనుకొని అంతగా పట్టించుకోలేదు. బట్టలు మార్చుకుని వచ్చిన తన్మయ్, సంతోష్ ఇద్దరు టెర్రస్ పైన తారక్తో కలిసి కూర్చున్నారు. ముగ్గురు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. తారక్, సంతోష్ ఒక్కో పెగ్గు తాగుతూ కబుర్లలో మునిగిపోయారు. అంతలో చినుకులు పడ్డం మొదలయ్యింది. అయ్యో, తను వర్షం వస్తుంది అని సంతోష్ పైకి చూసి అన్నాడు. సరే తారక్, గుడ్ నైట్ అని చెప్పి తను, సంతోష్ ఇద్దరూ తమ గదికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా తారక్ మాత్రం టెర్రస్ పైన ఒంటరిగా కూర్చున్నాడు. గ్లాస్లో మిగిలిన డ్రింక్ని నెమ్మదిగా తాగుతూ ఏవో జ్ఞాపకాలు గుర్తు చేసుకుని తనలో తానే చిరునవ్వు నవ్వుకున్నాడు. తను పెళ్లి చేసుకున్న సాక్షి గురించి మాత్రం ఆ క్షణంలో అతనికి అస్సలు గుర్తు రాలేదు. అటు రాత్రి వేళ సాక్షి మాత్రం అతని కోసం ఎదురు చూస్తూ తన మనసులో వేల ఆలోచనలతో ఒంటరిగా కూర్చుంది. పాపం కదా. పచ్చగా ఉన్న పూదోట నచ్చడం లేదే ఈ పూట, మెచ్చ
మెచ్చుకుంటున్న ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా పచ్చగా ఉన్న పూదోట నచ్చడం లేదే ఈ పూట మెచ్చుకుంటున్న ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ఉండలేను నెమ్మదిగా ఎందుకంటే తెలియదుగా ఉండలేను నెమ్మదిగా ఎందుకంటే తెలియదుగా తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకుపోదా తక్షణం అంటూ పట్టుపడుతోంది ఆరాటం పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం. ఈ ఎపిసోడ్లో సాంగ్స్ కొంచెం ఎక్కువయ్యాయి అంటారా? ఏదో మీరు కొంచెం ఎంటర్టైన్ అవుతారని యాడ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు సాక్షి కోసం తారక్ వస్తాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.